గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. కవిత గారు హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్స్ అండి. స్వీట్ కార్న్ పోహా, అది కూడా స్నాకే కదా? స్నాకే. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, స్వీట్ కార్న్, క్యారెట్ ముక్కలు, కారం, పసుపు, చాట్ మసాలా, మిరియాల పొడి, సాల్ట్, క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్, జీరా, అటుకులు, కొత్తిమీర, నిమ్మరసం, ఆయిల్. సో స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టారా? ఉడకించి పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏంటండి ప్రాసెస్? ఫస్ట్ బాగానే పెట్టుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కువ వచ్చింది. ఆయిల్ మరిగింది. కొంచెం జీరా, హాఫ్ స్పూన్. జీరా వేగినాక కొంచెం క్యారెట్ ముక్కలు, ఈ ఫ్రైడ్ టైం పట్టింది కదా, ముందు ఇది వేసేసి. ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మామూలుగా ఫ్రెండ్, ఇది ఫ్రెండ్ దగ్గర. పిల్లలకి మంచిదని. మామూలుగా పోహా తెలుసు, పోహాలో ఈ వెజిటబుల్స్ అన్ని వేస్తారని తెలియదు. అదే. మీ పాప తింటుందా ఇది? తింటుంది. వేగింది. ఇప్పుడు క్యాబేజ్ తురుము వేసుకుందాం. ఇది కూడా వేగాలి. క్యాబేజ్ తొందరగానే సాఫ్ట్ అయిపోతుంది. మీరు చెప్పినట్టు క్యారెట్ కొంచెం టైం పడుతుంది, పెద్ద ముక్కలు కదా కొంచెం. ఇప్పుడు నేను అందాం అనుకుంటున్నాను కదా, తొందరగా వేయాలనుకోండి తురుము వేసుకోవచ్చు. కొంచెం అంటే పంట కింద తగులుతూ ఉంటుంది కదా ముక్కలు, అయితే తురుము అయితే పేస్ట్ లా అయిపోతుంది. సో అందుకని ఇలాగా ముక్కలుగానే కట్ చేయండి. ఇది కొంచెం వేగితాక క్యాప్సికమ్ కూడా వేసుకుంది. ఇది వేగంగా మగ్గిపోతుంది కదా. కొంచెం సాల్ట్ వేసి కొంచెం మగ్గించాలండి. సాల్ట్ మగ్గింది. ఇది స్వీట్ కార్న్ వేసుకుందాం. ఉడికించిన స్వీట్ కార్న్, ఇది కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను. పిల్లలకి స్వీట్ కార్న్ వెజిటబుల్స్ అన్ని చాలా మంచిది. ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇలా ఉంటే కొంచెం తింటారు కదా. ఎంతసేపు పిల్లలు ఆల్రెడీ ఉడికించేసిన కార్నే కాబట్టి పెద్దగా అవసరం లేదు. వెజిటబుల్స్ కూడా ఆల్రెడీ మనం ఉడికించేస్తాం. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా, కొంచెం చిటికెడు అని చెప్పచ్చు. చిటికెడు మిరియాల పొడి, హాఫ్ స్పూన్ కారం, ఇంకా లాస్ట్లో కొంచెం అటుకులు వాటర్లో ఇలా వేసి వెంటనే వేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని తడిపేసుకొని వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే మగ్గితే ముద్దగా అయిపోతాయి.
సో ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ మీరు కలుపుతుండండి. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ మన వాళ్ళకి ఒక్కసారి చెప్పేస్తాం. చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ పోహా తయారు చేసుకోవడం చాలా సింపుల్గా ఉంది. మేబీ చాలా హెల్తీ, చాలా టేస్టీ కూడా అండి. చాలా వెరైటీగా ఉంది. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ బాండ్లీ పెట్టుకుని నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకుని, క్యారెట్ ముక్కలు అవి కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని అవి బాగా వేగిపోయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకుని కొంచెం పసుపు, ఉప్పు, కారం, చాట్ మసాలా, కొంచెం మిరియాల పొడి వేసేసుకుని దానిపై నుంచి మనం కొంచెం నీళ్ళల్లోంచి తీసుకున్న అటుకులు వేసేసుకోవాలి. అంతే, అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. తర్వాత ఏంటో చూద్దాం. ఏంటంటే ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ ఏంటి? అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే, అదలా ఉంచండి. ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం. కొంచెమే కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. అయిపోయిందండి స్వీట్ కార్న్ పోహా. టేస్ట్ చేసి చూస్తున్నారు కదా, హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ పోహా రెడీ అండి. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. స్కూల్ నుంచి పిల్లలు రాగానే, పిల్లలేంటి పెద్దవాళ్ళకు కూడా చక్కగా 2 minutesలో ప్రిపేర్ చేసుకుని వేడి వేడిగా టేస్ట్ చేస్తే నిమ్మకాయ పిండుకుని చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీలో ట్రై చేసి రుచి చూడండి. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో రేపటి మన రుచి చూడు కార్యక్రమంలో ఎప్పట్లాగానే 2 రుచికరమైన వంటకాలతో మేము ముందుంటాం. టిల్ దెన్, దిస్ ఈస్ శ్రీవాణి. బాయ్.